నమస్కారం. మీరు చూస్తున్నది స్పాట్లైట్ టీవీ. నేను మీ సుధాకర శాస్త్రి. ఈరోజు జూన్ 23, 2026 మంగళవారం. ఇప్పుడు నేటి పంచాంగ విశేషాలు మరియు రాశిఫలాలు తెలుసుకుందాం. పంచాంగ విశేషాలు. తిథి శుక్లపక్ష నవమి మధ్యాహ్నం వరకు కొనసాగి అనంతరం దశమి ప్రారంభమవుతుంది. నక్షత్రం హస్తనక్షత్రం కొనసాగి అనంతరం చిత్తనక్షత్రం ప్రారంభమవుతుంది. యోగం వరియాన యోగం కొనసాగి అనంతరం పరిఘయోగం ప్రారంభమవుతుంది. సూర్యోదయం ఉదయం 5:36 సూర్యాస్తమయం సాయంత్రం 6:43. శుభ సమయాలు. బ్రహ్మముహూర్తం తెల్లవారుజామున 4:10 నుండి తెల్లవారుజాము 4:38 వరకు. అమృతకాలం ఉదయం 9:15 నుండి ఉదయం 10 వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11:43 నుండి మధ్యాహ్నం 12:36 వరకు. అశుభ సమయాలు. రాహుకాలం మధ్యాహ్నం తెల్లవారుజాము 3:26 నుండి తెల్లవారుజాము 5:04 వరకు. యమగండం ఉదయం 9:07 నుండి ఉదయం 10:31 వరకు. గుళికకాలం మధ్యాహ్నం 12:09 నుండి అర్ధరాత్రి 1:48 వరకు. నేటి రాశిఫలాలు. మేషం చేపట్టిన పనుల్లో విజయావకాశాలున్నాయి. ధైర్యంగా ముందుకు సాగండి. వృషభం ఆర్థిక లాభాలు పొందుతారు. కుటుంబ సభ్యుల సహకారం లభిస్తుంది. మిథునం కొత్త పరిచయాలు కలుగుతాయి. ఉద్యోగ రంగంలో అనుకూల పరిస్థితులు ఏర్పడతాయి. కర్కాటకం మానసిక ప్రశాంతత లభిస్తుంది. కుటుంబంలో ఆనందకర వాతావరణముంటుంది. సింహం సమాజంలో గౌరవం పెరుగుతుంది. మీ ప్రతిభకు గుర్తింపు లభిస్తుంది. కన్య విద్యార్థులకు అనుకూలమైన రోజు. విద్యా సంబంధిత విషయాల్లో పురోగతి ఉంటుంది. తుల ధనలాభ సూచనలు ఉన్నాయి. పెట్టుబడుల విషయంలో జాగ్రత్తగా వ్యవహరించండి. వృశ్చికం వ్యాపార లావాదేవీలు లాభదాయకంగా ఉంటాయి. శ్రమకు తగిన ప్రతిఫలం లభిస్తుంది. ధనుస్సు ప్రయాణాలు అనుకూలిస్తాయి. కొత్త అవకాశాలు మీ ముందుకు వస్తాయి. మకరం ఉద్యోగంలో ఉన్నతాధికారుల ప్రశంసలు పొందుతారు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. కుంభం ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం. ప్రణాళికాబద్ధంగా వ్యవహరిస్తే విజయాలు సాధిస్తారు. మీనం ఆధ్యాత్మిక కార్యక్రమాలపై ఆసక్తి పెరుగుతుంది. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. ఆధ్యాత్మిక సందేశం ఈరోజు మంగళవారం కావడంతో శ్రీ ఆంజనేయస్వామి ఆరాధన విశేష ఫలితాలను ఇస్తుందని శాస్త్రాలు చెబుతున్నాయి. ఓం శ్రీ హనుమతే నమః. ఈ మంత్రజపం ద్వారా ధైర్యం, శక్తి మరియు విజయాలు కలుగుతాయని విశ్వాసం. స్పాట్లైట్ టీవీ ప్రేక్షకులందరికీ శుభప్రాప్తిరస్తు. ప్రతిరోజు పంచాంగం, నిత్య రాశిఫలాలు, ఆధ్యాత్మిక విశేషాలు మరియు తాజా వార్తల కోసం స్పాట్లైట్ టీవీను సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ను నొక్కి మా తాజా అప్డేట్స్ను వెంటనే పొందండి. మళ్ళీ రేపు పంచాంగ కార్యక్రమంలో కలుద్దాం. నేను మీ సుధాకర్ శాస్త్రి. నమస్కారం.